గాయ్స్ మీరు ముందు చూసిన క్లిప్ అంటే ఇదే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ క్లిప్ వల్ల మాకైతే నిజం చెప్తున్నా, నిన్న మొత్తం మా తమ్ముడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ వీడియోలో మాత్రం నిజంగా మా అమ్మ నా మీద ఉట్టిగా సీరియస్ అయిపోయింది. అది ఏంటంటే నేను బయటికి కొంచెం లేట్గా వచ్చాను. ఇంట్లో ఇంట్లో నీటి ఉంచారు ఏముంటారు ఇది చూడు అన్ని ఎక్కడ టేబుల్ మీద ఎట్లా పడేసారు. అమ్మో 5:40 అవుతుంది. పిల్లవాడు ఇంకా లేగట్టాడు. వీడిని పోయి లేపాలి, కొద్దిసేపు పోయి పార్కు పోయి ఆడుకొని రావడానికని కొద్దిసేపు లేపాలి వీడిని. ఈ టేబుల్ మీద చూడు ఎక్కడ ఎట్లా పడేసారో. అయ్యగారేమో ఇంకా 5 అవుతుంది, పార్కు పోయి కొద్దిసేపు ఆడుకొని రమ్మంటే రాకుండా పడుకొని ఉన్నాడు. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం? ఎక్సర్సైజ్ చేసి కొద్దిసేపు వాకింగ్ చేసి రావాలి. సెషన్ కాలే లేదులే. సార్ పాలు తాగేసి వెళ్ళండి. ఇప్పుడు మీరు మినిమం 5:15 అవుతుంది. 5:15 మినిమం 6:30 నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 7 వరకు బాగా ఎక్సర్సైజ్ చేసేసి రండి. అసలే బయట వెదర్ బాగాలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు అసలే హెల్త్ బాగాలేదు కదా, కుక్కలో ప్రాబ్లం కదా. అట్లనే అంతా తాగుబోతు వాళ్ళు ఉంటారు. తొందరగా 6:30 లోపల వచ్చేయాలి. 5:15 అవుతుంది. ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి వచ్చేయాలి. 6:30 వాచి కూడా వేసుకెళ్తాను. 6:30 లోపల రాలేదనుకో మంచిగా ఉండదు. పోయిన పాదాలు ఫస్ట్ పాదాలు గంటలు ఉండవు. ఇటు రారా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే బయటికి వెళ్ళాను. ఇక్కడైతే నాకైతే చాలా విషయాలు కనబడడానికి వచ్చాయి. ఎందుకంటే నేనే సొంతంగా రికార్డ్ చేసుకుంటూ బయటికి వెళ్ళాను. ఎందుకంటే మా అమ్మ కోసం వ్లాగ్ చేద్దామని, ఆ వ్లాగ్ మాత్రం దీనికి యూజ్ అవుతుందని నేను అస్సలు అనుకోలే. చిన్న వ్లాగ్ చేద్దామని మేము ఇంతకుముందు చేసేవాళ్ళం కదా కంటెంట్, అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళామని. అసలు విషయానికి వచ్చేస్తే మా ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ అయితే వెళ్ళాను. చూడండి, మా ఇంటి దగ్గర చిన్న మినీ పార్క్ గవర్నమెంట్ అయితే కట్టించింది. అదేంటంటే అక్కడ మాది గొల్ల బజార్ అని కొత్తగూడెంలో బిగ్ లైన్. ఎంత పెద్ద లైన్ అంటే అది అసలు నిజంగా పెద్ద కాలనీ. అసలు అది ఆ లైన్లో మాత్రం మేము ఉంటున్నాం. నిజం చెప్పాలంటే వామ్మో, నిజంగా ఈ పార్క్లో మాత్రం బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఇట్లుంది. ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే నిజం చెప్పాలంటే సూపర్ అంటే సూపర్గా ఉండేది. అసలు నిజంగా అసలు పార్కుని చూస్తే తలతల ఆడేది. ఇంతకుముందు నేను వచ్చిన ఈ మధ్యలో మేము 1 ఇయర్ అయింది ఇక్కడికి వచ్చి. దానికన్నా ముందు నేను మా పెద్దమ్మ ఇంటికి వచ్చేవాడిని ఆడుకోవడం. కానీ చూడండి, పిల్లల కోసం జారుబండ ఇవన్నీ రెడీ చేశారు. సౌకర్యాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ నాకు చిన్నప్పటి నుంచి జారుబండ అంటే. ఎందుకంటే జారుబండలోనే రివర్స్గా తిరిగి 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 ఆడుకునేటోడిని నేను. ఇప్పుడు మాత్రం బాగా బండలాగా పెరిగిపోయి బాగా అలవాటు అయిపోయి నేను ఎక్కడికెక్కడికో వెళ్తున్నాను, ఏదో చేస్తున్నాను అని లేకుండా ఫ్రెండ్స్తోనే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా హైటు కొంచెం నా వెయిట్ అంతా పెరిగిపోయింది. నిజం చెప్పాలంటే ఆ రోజులు చాలా బాగుండేవి. ఇప్పుడైతే నిజంగా ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయో, ఎలా మన బాడీకి ఎక్సర్సైజ్ లెక్క ఇక్కడ చాలా మంచిగా పెట్టారు. గవర్నమెంట్ అయితే బెస్ట్ పని చేశారు. కానీ వస్తువులు కూడా కొన్ని ఇరిగిపోయాయి. నేను అసలు వీడియో రికార్డ్ చేస్తున్నానో లేదో వెనకాల పిల్లలు మాత్రం అన్న వీడియో రికార్డ్ చేస్తుండు, అన్న వీడియో రికార్డ్ చేస్తుండని అందరూ ఒక చోటకు జరిగి ఇట్లా తలదూకుంటున్నారు. అసలు హైలైట్ అసలు అది చూపెట్టలే. కానీ మీకు అలా నుంచి ఆ పిల్లలు ఇట్లా చికా చేస్తున్నారు. ఏం చేస్తున్నావు అన్న అనేసరికి బయటకు వచ్చేసాను అట్లా మా ఫ్రెండ్తో. అలా బయటికి అట్లా తిరుగుతూ ఉన్నాను. ఇలా స్ట్రైట్గా అట్లా రోడ్డుకి వెళ్తున్నాను. రోడ్డు మీదకి వెళ్తూ 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 మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే ప్లాన్ చేశాను. అక్కడ ప్లాన్ ఏంటంటే మా ఫ్రెండ్కి పోయి అట్లా షాక్ ఇద్దామని, ఏదో ఒక చిన్న వాడి బర్త్డే దగ్గరలో ఉంది కదా, వాడికి ఏమి ఇష్టమో అడుగుదామని ఆలోచిస్తున్నాం. ఏదో నార్మల్గా అట్లా మాటల్లో కలిపేసి. చూశారు కదా నన్ను, ఇప్పుడైతే ఇలా ఉన్నాను. సూపర్ కదా. నిజం చెప్పండి, నేను బాగున్నానా బాగాలేదా అనేది కామెంట్లో చెప్పండి. తర్వాత విషయాన్ని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
అసలు నిజం చెప్పాలంటే మా ఫ్రెండ్ స్టైల్గా తీయాలని చూస్తున్నాడు. నేను వాడిని తీసా కదా, ఇప్పుడు నా మీద చిన్న రివెంజ్ ప్లాన్. నిజం చెప్పాలంటే ఇట్లా నేను నడుచుకుంటూ టైం ఎంత అయిందో చూసుకోలేదు. టైం చూస్తే మాత్రం నిజంగా 6:30 అయింది. ఇక ఇంటికి వెళ్దాం అనేసరికి మళ్ళీ టైం ఫోన్లో చూసుకోవడం. ఇక టైం మర్చిపోయేసరికి ఇంటికి వెళ్ళేసరికి మాత్రం చాలా లేట్, అంటే చాలా లేట్ అయిపోయింది. అటు తిరిగి ఇటు తిరిగి అంటూ కొంచెం చాలాసేపు అయితే తిరిగాను. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు నిజంగా వామ్మో, చుట్టూ ఉన్న వాళ్ళైతే ఒక రకంగా వీడియో తీస్తుంటే అట్లా చూస్తున్నారు. ఏమో మరి నన్ను యూట్యూబర్ అనుకున్నారో లేకపోతే ఒక ఫేమస్ స్టార్ అనుకున్నారో. ఇప్పుడు నేను చూసినట్టున్నా లేదు, మనం కూడా ఫేమే ఉంటాం కదా, మనం కూడా ఫేమసే కదా ఫ్రెండ్స్, మనల్ని కూడా పిలవచ్చు కదా ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా అయితే నేను వెళ్తున్నాను. ఇలా వెళ్ళేసరికి అమ్మో టైం చూడరా ఎంత అవుతుందో, వాడు ఇప్పుడు దాకా రాలే. 7:40 అవుతుంది. వీడి సంగతి చెప్తావు, వీడు రమణి వీడి పెళ్లి పడతా, వీడి భర్త పడతా. మమ్మీ వీడేంది అమ్మో టైం అయిపోయింది. వాడి సంగతి చూస్తా, వాడు ఇవాళ రావాలి. వాడు రాగానే నాకు చెప్పు, తలుపు పక్కన దాచుకోండి. సార్ రండి సార్. ఎప్పుడు రమ్మన్నా, మీరు ఎప్పుడు వచ్చారు సార్? మీ సంగతి ఇప్పుడు ఎట్లుంటుంది చూడండి సార్. నేను ఎప్పుడు రమ్మన్నా, మీరు ఎప్పుడు వచ్చారు సార్? ఎప్పుడు రమ్మన్నా, ఎప్పుడు వచ్చారు? ఎప్పుడు రమ్మన్నా? గంట సేపు అని 2 గంటలు చేసి వచ్చినవా లేదు, ప్రాణాయామం చేసినవా లేదు? సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?